ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక భరోసా, ఒక భద్రత కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగస్తులందరికీ కూడా ఒక బీమాని, ప్రమాద బీమాని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఉద్యోగుల దగ్గర నుంచి కానీ ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా, ఒక్క రూపాయి కూడా అదనంగా భారం లేకుండా బ్యాంకర్స్ అందరితో మాట్లాడి ఈరోజు 1,20,00,000 నుంచి విమాన ప్రమాద బీమా జరిగితే అది 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు కూడా కలిపి ఈరోజు బీమా పథకాన్ని బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈ బీమా పథకం లేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈరోజు అమలు చేస్తున్నాం. మరి మిగతా రాష్ట్రాలు కానీ దేశంలో కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కంటే ముందు కానీ ప్రభుత్వాలు ఉన్నాయి. కొట్లాడి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వనరులు కూడా బాగున్నాయి ఆనాడు, కానీ ఎవరు ఆలోచన చేయలే.